కాంగ్రెస్ మోసానికి పెట్టింది పేరు అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కడియం మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని ఆరోపించారు. అర్హులందరికీ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా మోసాల పుట్ట అని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ప్రజల తరపున పోరాడతానని కడియం శ్రీహరి అన్నారు. కానీ నాకు ఈ రోజున్న సమాచారం మేరకు 3 ఎకరాల వరకున్న రైతుకు కూడా అందరికీ రైతు బంధు వాళ్ళ అకౌంట్స్లలో జమ కాలేదు. ఇంకా అనేక లక్షల మందికి అనేక లక్షల ఎకరాలకు రైతు బంధు రావాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్ 9, 2023న 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ రైతు రుణమాఫీ పైన స్పష్టత లేదు. రైతు రుణమాఫీ లేదు.